రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ప్రభుత్వం వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేసి ఫార్మా సిటీని పూర్తిగా పునరుద్ధరిస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. ఫార్మా సిటీకి కేంద్ర పర్యావరణ శాఖ ఇప్పటికే అనుమతి ఇచ్చిందని, భూసేకరణ, అభివృద్ధి అంశాల్లో చట్టపరమైన ప్రక్రియలే కీలకమని ఆయన అన్నారు. రైతుల భూముల విషయంలో డీలిమిటేషన్ తిరిగి ఇవ్వాలని పార్లమెంటు నిబంధనలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం కేవలం రాజకీయ డ్రామా చేస్తోందని, ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిపిస్తోందని ఆయన ఆరోపించారు. ఇక అంతేకాకుండా హైకోర్టులో కూడా ఈ ప్రాజెక్టుపై కేసులు కొనసాగుతున్నాయని, ప్రభుత్వం ఇచ్చిన వివరాల్లోనే వ్యత్యాసాలు ఉన్నాయని హరీష్ రావు ఆరోపించారు. ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ లో మన స్టేట్ 1/3 30% మనదే షేర్. ఇంటర్నేషనల్ గా మనకు ఆ పొటెన్షియాలిటీ ఉంది మన హైదరాబాద్ కు. దాన్ని గమనించి కేసీఆర్ అప్పుడు ఈ 16,000 ఎకరాలు ల్యాండ్ ను మేము సేకరించి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా తెచ్చాం. అండ్ మన యాక్ట్, పార్లమెంట్ యాక్ట్ ఏం చెప్తుంది, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అంటే ఇఫ్ ఎట్ ఆల్ యూ డీవియేట్ ద పర్పస్, ల్యాండ్ షుడ్ బి గివెన్ బ్యాక్ టు ద ఫార్మర్స్ అనేది మన పార్లమెంట్ యాక్ట్. అందువల్ల ఈ ప్రభుత్వం ఏదో ఒక డ్రామా చేస్తుంది. యాక్చువల్లీ మన హైకోర్టులో కేసు వచ్చింది. కేసు వస్తే ఏమి ఇచ్చింది తెలుసా, గవర్నమెంట్ అఫిడవిట్ నో వీఆర్ కంటిన్యూయింగ్ ద ఫార్మాసిటీ అంటున్నారు. హైకోర్టుకు చెప్పాల్సి వస్తే అఫిడవిట్ లో వీ హావ్ నాట్ క్యాన్సిల్ ద ఫార్మాసిటీ, వీఆర్ కంటిన్యూయింగ్ ద ఫార్మాసిటీ అంటున్నారు. బయట మాట్లాడితే ఫోర్త్ సిటీ, ఎక్కడుందిరా ఫోర్త్ సిటీ అంటే ఫార్మాసిటీ ఫోర్త్ సిటీ, వేరే ల్యాండ్ అయితే లేదు, వేరే ఎక్విజిషన్ లేదు. కోర్టుకు వచ్చేసరికి వీఆర్ కంటిన్యూయింగ్, వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ఫార్మాసిటీ అంటున్నారు. అందువల్ల టెక్నికల్ గా వాళ్ళు చేయలేరు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఒక జిమ్మిక్స్, లేదా ఫార్మాసిటీకి వీ నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫార్మాసిటీ వచ్చినప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ ఉండాలి, ఫార్మాసిటీ వచ్చినప్పుడు అక్కడ హౌసింగ్ ఉండాలి, ఫార్మాసిటీ వచ్చినప్పుడు బేసిక్ నీడ్స్ ఉండాలి అనే పేరు మీద ఇవన్నీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది 75 ఉండి ఇది 25 ఉండాలి. కానీ వీళ్ళు 25 ఫార్మా పెట్టి 75 దీన్ని తీసుకొస్తామని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ, గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం. అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం. ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ లో మన స్టేట్ 1/3 30% మనదే షేర్. ఇంటర్నేషనల్ గా మనకు ఆ పొటెన్షియాలిటీ ఉంది మన హైదరాబాద్ కు. దాన్ని గమనించి కేసీఆర్